నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రధాని వికసిత భారత్ ప్రతిబింబించేలా సీఎం చంద్రబాబు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ కు వారధిగా ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. నారా లోకేష్ ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని తెలియజేశారు. పోలవరానికి 3 కోట్లు, అమరావతికి 1000 కోట్లు, కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్ కి నిధులు భారీగా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు. ఈ రోజు నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ గారు మన దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ఎలా ఉంది అంటే, కేంద్రంలో మన గౌరవ ప్రధాని గారు ఏదైతే ఆశిస్తున్నారో వికసిత్ భారత్, అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తున్నారో తన విజన్ లో భాగంగా 2047 స్వర్ణాంధ్ర, ఈ రెండింటిని కలిపేటటువంటి ఒక బ్రిడ్జిగా ఉంది. సీతారామన్ గారికి రాష్ట్ర ప్రజల తరపున, మరి ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్ లో ఒక్కసారి చూసినట్లయితే రాష్ట్రాల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం బడ్జెట్ ని ప్రతిపాదిస్తుంది అన్నటువంటి విషయం అందరికి తెలుసు. అయితే 29 రాష్ట్రాల్లో కూడా ఒక విజనరీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు, ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఆకాంక్ష, యువత భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి, యువత ఉపాధికి ఊతమివ్వాలి, యువత రాష్ట్రంలో బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన యువగలంలో ఏదైతే ఆకాంక్షించారో అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో స్పష్టమవుతుంది. ఎందుకంటే 3 కర్తవ్య నిర్వహణలు ఇచ్చారు కేంద్రంలో, మీరు ఎప్పుడు చూడలేదు. ఈసారి అది ప్రత్యేకంగా 3 కర్తవ్య నిర్వహణలు. మొదటిది ఆర్థిక అభివృద్ధి, సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి. రెండవది ప్రతి రంగంలోనూ పరిశ్రమల యొక్క అభివృద్ధి ద్వారా, అదే విధంగా